అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏదైతే గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొంచెం అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి సరైన పద్ధతి కాదనిపించింది. ఎందుకంటే యువతకు మార్గదర్శకులుగా ఉండాల్సిన నాగేశ్వరరావు గారు కానివ్వండి, ప్రొఫెసర్ గారు కానివ్వండి, పాశం యాదగిరి గారు కానివ్వండి, ఇలా మాట్లాడడం, వ్యక్తిగత విమర్శలు చేయడము ఇవనేది వాళ్ళ గౌరవాన్ని తగ్గిస్తున్నట్టు అనిపించింది. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరెవరో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిసారి ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటారు. అలా అనుకుని ఫస్ట్ వదిలేశారు. కానీ ఇది తారాస్థాయికి వెళ్తుంది వదిలేస్తే. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో చాలామంది ఏంటన్నా ఇది, ఎందుకు మనం ఊరుకోవాలి, ఇలా మాట్లాడితే ఎలా, మనం ఏదో ఒకటి ఖండించాలంటే మనం చాలామంది చెప్పాం, లేదు ఇది సామరస్యంగా పరిష్కరిద్దాం, ఒక ముగింపు ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ఒక ముఖ్య పాత్ర పోషించిన మేధావులు, విశ్లేషకులు. సో వాళ్ళకి సరైన పద్ధతిలో ఎవరి తప్పులున్నా సరే ఒక మెట్టు తగ్గుదాం అనుకున్నాం. కానీ ఆ తప్పు లేకపోయినా సరే ఇలాంటివి మీరు పునరావృతం చేయకండి దయచేసి. మీరు సరైన పద్ధతిలో పోరాటం చేస్తే మీ వెనక నడవడానికి మేము రెడీ. కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు, ఈ విశ్లేషణ పేరుతో రకరకాల రాజకీయ మధ్యలో దుమారం రేపడాలు, విద్వేషాలు తెచ్చుకోవటాలు మాత్రం మీకు మీ వ్యక్తిగతానికి గౌరవాన్ని తగ్గిస్తాయని నా అభిప్రాయం. సో ఎంతోమంది అందరం మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటి నుంచో, మీరు కమ్యూనిస్టులు కదా, అందరూ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, ఎన్నో రకరకాల కేసులు ఎదుర్కొన్నాం, ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నాం, ఎన్నో సంవత్సరాలు కన్నీళ్ళు దిగుమొంగుతూ ఉన్నాం. సో అందరం తెలంగాణలో ప్రతి జనరేషను సప్రెస్ అయ్యి ఉద్యమం చేసి బయటకు వచ్చిన వాళ్ళమే. సో మనము ఇలాంటి విషయాల్లో గొడవ పడుతూ ఇలా మాట మాట్లాడుకుంటూ ప్రజా శ్రేయస్సు మర్చిపోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ తెచ్చామని ఒకరు, ఇచ్చామని ఒకరు పాలిస్తున్నారుగా. మేము ఇచ్చామని ఒకరు, మేము తెచ్చామని ఒకరు పాలిస్తున్నారు కదా. ఎన్ని వందల సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద ఫైట్ చేద్దాం. రైతులు అల్లాడిపోతున్నారు అసలు రోడ్ల మీద, ఏడుపులు, గుండెలు బాదుకుంటూ దాన్ని దాన్ని రోడ్ల మీద వస్తున్నారు. ఎక్కడ ఏమైపోయాం? యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు, స్విగ్గీ బాయ్లో పనిచేస్తూ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు బంధు లేదు, చూసిన ఒకవైపు హైడ్రా, సరైన నీడ లేదు. ఇన్ని సమస్యలు ఉండగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు మనసు ఎలా ఒప్పిందని అడుగుతున్నాం. ఇదా మన సంస్కృతి, ఇదా మన పోరాటం. ఎలాంటి పోరాటం నుంచి మనం బయటకు వచ్చాం. అలాంటిది ఈరోజు ఇట్లా గల్లీలో చిల్లర పోరాటాలా మీరు చేసేది? ఈ వ్యక్తిగత విమర్శల 3 పెళ్లి చేసుకున్నాం, సినిమా హీరోవి రంగ్ ఇదా? ఎక్కడున్నారు మీరు? ఇంకా నాకు తెలిసి ఏదో వచ్చారు. తెలంగాణలో సామెత ఉంటుంది, చదువు ఎక్కువైతే ఉన్నమాతి పోద్దట. అట్లుంది. వీళ్ళు విద్యావేత్తలు, మేధావులు అనుకుంటే మీరు మాట్లాడే మాటలు ఇంత వద్దు. ఇంకా మాకు మీకు మీ అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ఇంకా దాన్ని తగ్గించుకోకండి. దీంతో ముగింపు పలుకుదాం. ఎవరు మీ వెనక నుండి నడిపించినా తర్వాత వాళ్ళే ఫూల్ అవుతారు. ఎందుకంటే మీరు ఎలా అంటే అలా, జనసేన ఎలా ఉంటుందంటే మీరు ఇంత పోరాటం చేద్దామంటే ఇంత ఉంటుంది, ఇంత అంటే అంత. ఎందుకంటే అంత ఇక్కడ ఊరికే ఏదో బీరు ప్యాకెట్ల కోసం రాలే. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్న జన సైనికులు ఉంది. అంటే ఖండించడం కోసం ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా అట్లాంటి వల్గర్ గా మాట్లాడము, అంటే మీరు ఏదైతే ఆ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించిందో అన్నటువంటి వాటిని ఖండించడం కోసం ప్రెస్ మీట్ లో మీరు పెట్టిందే అది. దానికోసం మళ్ళీ మీ జననాయకులు, మీ జననాయక నేతలు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి? నేను చెప్తున్నా తమ్ముడు, వల్గర్గా మాట్లాడుదాం అనుకుంటే నేను ముగింపించాను కదా. నేను వల్గర్గా మాట్లాడను, ఆ భాష నాకు రాదు. కానీ ఒక్కొక్కరి భావ ప్రకటన ఒక్కొక్కలా ఉంటుంది. సో దానికి నేను మనస్ఫూర్తిగా మీ అందరితో చెప్పాను. ఒక్కొక్కరి భావ ప్రకటన ఏమైనా తప్పు దొరికితే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. కానీ నేను మా జనసేన వ్యాపకంగా తప్పు దొరికితే క్షమాపణ చెప్పడం రెడీగా ఉంటాను. ఇక్కడ నుంచి చెప్పాను కదా, మీరందరూ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రజాక్షేత్రంలో మీ అందరు లేకుండా ఎవరేం చేయలేరు. సో ఏదైనా ఉంటే మీరు కొంచెం అందరు సర్దిద్దుకొని ముందుకెళ్దాం తప్ప బాహాబాహి అంటే మనం ఎవరికి టాచ్ బేర్ కాలేదు. సో దయచేసి ఏమన్నా అసౌకర్యంగా ఉంటే మీరు అందరిని క్షమించండి. అండ్ దాంతోపాటు మున్ముందు మంచి కార్యక్రమాలు చేద్దాం. సంపత్ నాయక్ గురించి ఒకటే మాట్లాడతాను. ప్రొఫెసర్ పాశం యాదగిరి గారి గురించి ఆయన మాటలు
ఒక జర్నలిస్ట్గా కాకుండా మాట్లాడితే అది వేరేలా ఉంటుంది. ఆయన దొర్లింది కాబట్టి ఆయన దొర్లాడని చెప్తున్నాడు. సో దాన్ని మనం ఏ రకంగా తీసుకుందాం అంటే పెంచుకుంటూ పోతే పెరుగుతుంది. సో ఈరోజు దాన్ని ముగింపిద్దాం. దయచేసి ఒక బ్రదర్, ఒక తెలంగాణ వ్యక్తిగా నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా తెలంగాణ పైన దోపిడీ చేస్తుందనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో సరే మీరు చెప్పిన విధంగా అక్కడక్కడ మాటలు దొరడవచ్చు. ఒక తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ బిడ్డగా మీరేం చెప్తారు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా తెలంగాణ పైన ఆ అడుగు ఉంది అని అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నో అండి. ఏ రాష్ట్రంలో ఎవరి పెత్తనం ఉండదు. ఇక్కడ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఎలా తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? ఆయన ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ప్రజాదరణతోనే వచ్చి ఓట్లేసి గెలిపించుకుంటారు. అలాంటి టైంలో ఎవరి పెత్తందరం ఉంటుంది? ఇక్కడ ఎవరిది ఉండదు. సో దయచేసి అలాంటి ట్యాక్స్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ ప్రజలు ఓట్లేసి గెలుస్తున్నారు. వాళ్ళు పాలిస్తారు కానీ ఆంధ్ర పాలన ఎందుకు ఇక్కడ ఉంటుంది? ఈ రోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ లో నిర్మించడానికి గల కారణాలు ఏంటి? ఓకే, మీరు అన్నది కరెక్టే. ఇంతకుముందు అదే టీఆర్ఎస్ హయాంలో చాలా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టారు. మరి అప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు? ఓకే, సో విగ్రహాలను తెచ్చిపెట్టడం వల్ల, అంటే టీఆర్ఎస్ పెట్టినప్పుడు మీరు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు ఒక విగ్రహం అమీర్పేటలో పెడితే క్వశ్చన్ చేస్తున్నారు. సో అది కాదు. మీరు అప్పుడు క్వశ్చన్ చేస్తే దానికి అర్థం ఉంటుండే. క్వశ్చనింగ్ వస్తే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో మాట అన్నారని, జనసేన మీద నాయకుల మీద అన్నారని మీరందరూ స్పందించారు కదా. మరి ఇది ఆంధ్రాకు చెందిన ఛానళ్ళు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడుకు మీద ఈ ఒక పోలు పెట్టడం కూడా జరిగింది. మరి అప్పుడు కూడా వ్యక్తిత్వ హననగా అంటారు కదా. అప్పుడు మీ జనసేన కానీ తెలంగాణ వాదులు కానీ మీరు ఎందుకు స్పందించాలి? ఎందుకు స్పందించాలి? ఏ విషయంలో పోలు పెట్టారు కదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడుకు మంచోడా అని పోలు పెట్టారు. అప్పుడు తెలంగాణ వాదే కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక తెలంగాణ చెందిన ఒక దళితుడు, మాజీ ఐపీఎస్. ఒకటి చెప్పనండి, మీరు అన్నది కరెక్టే కావచ్చు. ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి అక్కడ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ బండి భగీరథ అనే వ్యక్తి లొంగిపోకపోతే మాకు కూడా సమయం ఇవ్వాలి. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు జనసేన అనేది టక్మని వచ్చేసి మీతో మాట్లాడితే కుదరదు. అక్కడ ఏం జరుగుతుంది? స్వయంగా రేవంత్ రెడ్డి గారే మీ కొడుకుని అప్పగించండి, ఏదైనా సరే ఫస్ట్ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత మీ కొడుకుని అప్పగించండి. అప్పగించారా లేదా పక్కన పెడితే మొత్తానికి ఆ అబ్బాయిని జైల్లో పెట్టారు. జరుగుతుంది. ఒకవేళ ఇంకా ప్రొలాంగ్ అయితే మాత్రం అందరూ జనాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేది. వీఆర్ పార్ట్ ఆఫ్ పీపుల్. నాయకులు అంటే ఎక్కడి నుంచో మూడు పర్లేదు. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పీపుల్. సమయము సందర్భం చూడాలి. ఒకవేళ నిజంగా ఇదేదో తప్పుదో పడుతుందంటే అంతకు మించి ఉద్యమం చేస్తాము. అన్న లాస్ట్ క్వశ్చన్, ఎన్టీఆర్ గారి విగ్రహం ఇక్కడ తెలంగాణలో స్థాపించినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురువుగా స్వీకరించినటువంటి తన మరణం వరకు కూడా ఇమ్మటి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఎలాంటి ఆంధ్ర తెలంగాణ వివాదాలు లేకపోతే ఇమీడియట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గద్దర్ గారి కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తారా? ఈ దశగా ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేవు అని నిరూపించడానికి. డెఫినెట్గా ఫ్యూచర్లో అది ఉండొచ్చు. ఫ్యూచర్లో జనసేనకున్న ఇక్కడ బలం బట్టి రేపొద్దున అక్కడ బలం బట్టి మనం పెట్టుకోవచ్చు. తప్పేం లేదే. గద్దర్ అందరి వాడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది నాయకుల్ని, ఎంతో మంది యువతను ఉత్తేజపరిచి చేతనవంతులు చేసి ఒక యుద్ధం చేయించాడు. అలాంటి వారు విగ్రహం పెట్టడం తప్పేం కాదు. దాన్ని ఎవరు ఖండించట్లేదు. అంటే ఒక ద్రోహిగా చిత్రీకరించిన బీజేపీ ప్రభుత్వం మీద మీ స్పందన ఎందుకు ద్రోహి అవుతారు? చెప్పిండు అది మేము కాదు కదా. అది వాళ్ళని అడగరాదు. కూటమిలో ఉన్న నేను డెఫినెట్ గా గద్దర్ గారికి ప్రత్యేకంగా మా మంచి సంబంధాలు ఉన్నాయి. సో మేము ఎప్పుడు గద్దర్ గారికి సపోర్ట్ చేస్తాం తప్ప